అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే మా పౌరులకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో గెంటేస్తారా అంటూ కొలంబియా, బ్రెజిల్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ట్రంప్ ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో కొలంబియా కాస్త వెనక్కి తగ్గింది. కొలంబియాపై భారీగా టారిఫ్ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో అక్రమ వలసదారుల విషయంలో కొలంబియా వెనక్కి తగ్గింది. దీంతో ఆ దేశంపై ఆంక్షలు ఉండవని వైట్ హౌస్ ప్రకటించింది. అక్రమ వలసదారులను గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా అభ్యంతరం చెప్పింది. తమ పౌరులకు సంఖ్యలు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించే వారిని వెళ్లగొట్టడం అమెరికా చాలా కాలంగా చేస్తున్న పనే. డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది అత్యంత అమానవీయంగా వారి కాళ్లు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికా దేశాలు మండిపడుతున్నాయి. 2 రోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డిపోర్ట్ చేయబోతే ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని అమెరికా ఎయిర్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన 4 విమానాల్లో పంపించింది. ఇప్పుడు కొలంబియా దేశం కూడా తమ దేశానికి అమెరికా పంపిన 2 సైనిక విమానాలను వెనక్కి పంపేసింది. అయితే తమ మాట వినని దేశాలపై భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొలంబియా వెనకడుగు వేసింది. అక్రమ వలసదారులపై ట్రంప్ నిబంధనలకు అంగీకారం తెలిపింది.